కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి యువ నాయకత్వం అందరూ కూడా విఆర్ కాలేజీ సెంటర్లో కరేడు రైతులకి మద్దతుగా ఈరోజు దీక్ష చేస్తున్నారు. సంతోషం. ప్రజా సంఘాల తరఫున సిఐటియు తరఫున వాళ్ళని మేము అభినందిస్తున్నాం. ముఖ్యంగా కరేడులో పచ్చటి పొలాలు, అట్లాగే అక్కడ ఉండేటటువంటి దాదాపు 16-17 వేల మంది జనాభా సుఖశాంతులతో బతుకుతున్నారు. అక్కడ రైతు కడుపు కొట్టేదాని కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. మరి 3 పంటలు పండేటటువంటి ఆ పొలాలని ధ్వంసం చేయడం అనేది న్యాయం కాదు అని చెప్పి అక్కడ రైతులు పోరాటం చేస్తా ఉన్నారు. మరి ఇండోసోల్ కంపెనీకి 8,000 ఎకరాలు దారాదత్తం చేసేదానికి కుట్ర జరుగుతూ ఉంది. నోటిఫికేషన్ జారీ చేశారు. మరి ఆ ఊర్లో జరిగినటువంటి గ్రామ సభ ముక్త కంఠంతో 100కి 100 మంది ప్రజలు మేము భూములు ఇవ్వం, ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పారు. అయినా కానీ ప్రభుత్వం ముందుకే పోతానని చెప్పడం విడ్డూరంగా ఉంది. నిన్న కలెక్టర్ గారిని కూడా అందరం వెళ్ళి కలిసాం. కలెక్టర్ గారు తీరు కూడా పాలకులకి మద్దతుగా ఉంది తప్ప ప్రజలకి రైతులకి అనుకూలంగా ఈ విషయంలో లేదని చెప్పి బాధపడుతున్నాం. వన మహోత్సవం పేరిట ప్రభుత్వము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది. సేవ్ ద ఎర్త్, సేవ్ ద ట్రీస్, సేవ్ ద పీపుల్ అని చెప్పి ఈరోజు ఒక పక్క ఆ విధంగా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. మరో పక్క కరేడులో 2-3 పంటలు పచ్చడి పొలాలు వేసే ఆ యొక్క రైతుల యొక్క వన మహోత్సవం అక్కడ జరుపుకోవాలి అందరూ. ఎందుకంటే ఉలవపాడు మండలం కరేడులో ప్రతి పంట పండుతుంది. మత్స్యకారులు ఉన్నారు, పేద గిరిజనులు ఉన్నారు. 7,000 ఎకరాలు దాకా పట్టా భూములు అవన్నీ. ఆ భూములు లాక్కోవాలని ఈరోజు ప్రభుత్వం ఆ ఇండోసోల్ కంపెనీకి దారాదత్తం చేయడం అనేది అన్యాయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పేద ప్రజలకు అండగా, రైతులకు అండగా, రైతుల యొక్క అక్రమంగా ఈ విధంగా భూసేకరణ అనేది గ్రామ సభ కూడా ఏదో చేశామనే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆ విధంగా నడుస్తుంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఈ యొక్క భూ ఆక్రమణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే పచ్చడి పొలాలు సముద్ర తీర ప్రాంతం ఉందో దాన్ని అంతా దోపిడీకి, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపింది. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అయ్యండి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఆ యొక్క ఇండోసోల్ కంపెనీకి విశ్వేశ్వరరెడ్డిని బినామీగా చిత్రీకరించాడు, భూకంపకోణం అన్నాడు. ఈ రోజు మీరు అదే బాటలు నడుస్తున్నారు. ఈ యొక్క కరేడు గ్రామ రైతుల కోసం, వారి యొక్క భూసేకరణ వ్యతిరేకంగా, వారికి ప్రజలకు మద్దతుగా, గిరిజనులకు మద్దతుగా, పల్లెకారులకు, మత్స్యకారులకు, వారందరికీ రైతు కూలీలకు మద్దతుగా మేమందరం కూడా పోరాటం చేస్తాం. సెంటు భూమి కూడా ప్రభుత్వం అక్రమంగా తీసుకోవడానికి వీలు లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రాణాలు అర్పించైనా సరే ఆ యొక్క ఇట్లాంటి భూ ఆక్రమణ, భూదందాన్ని అడ్డుకుంటామని మేము తెలియజేస్తున్నాం.